ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన లాల్ కమాన్ వద్ద మైసమ్మ దేవాలయం వద్ద జరిగినటువంటి శ్రావణ మాస బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు నిర్వహించడం అనేది తెలంగాణ సంస్కృతిలో భాగమని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. సిద్దిపేట ప్రజలంతా కూడా ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన నంగనూరు మండలానికి వెళ్ళారు. నంగనూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు యూరియాని సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైపోయిందని చెప్పారు. పాలన చేతగాని ప్రభుత్వం రైతులను ఇక్కట్ల పాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లోనే యూరియాకు సంబంధించిన ఇండెంట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాటిని తెప్పించి లారీల ద్వారా గ్రామాలకు పంపిణీ చేశామని, ఇప్పుడు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా రైతులు యూరియా కేంద్రాల వద్ద యూరియా కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వారం రోజుల్లోగా యూరియా సప్లై విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాల్లో తిరగనివ్వమని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు హెచ్చరించారు. ఇక సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్ జిల్లాలో కూడా యూరియా కొరత ఈరోజు కూడా కొనసాగింది. యూరియా కొరతతో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు నిర్వహించినటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా అంతా కనిపించిన పరిస్థితి నెలకొంది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, భూంపల్లి ఎక్స్ రోడ్ వద్ద రైతులు యూరియా కోసం వచ్చి అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు చేశారు, ధర్నాలు చేశారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలోని అలీపూర్ సొసైటీకి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి యూరియా కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాస్తారోకో చేశారు. అనంతరం నంగనూరు మండలం కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పెద్ద ఎత్తున కిలోమీటర్న్నర మేరకు రైతులంతా కూడా యూరియా కోసం క్యూలు కట్టిన పరిస్థితి అక్కడ కూడా నెలకొంది. రాత్రి 7-8 గంటల వరకు కూడా అక్కడ యూరియా అందుబాటులో సరిగ్గా లేకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఇక్కట్లు పడ్డారు. సాయంత్రం 4 గంటలకు అక్కడ సెంటర్ని మూసివేయడంతో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. దుబ్బాక నియోజకవర్గంలో దౌలతాబాద్లో కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం రైతులంతా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇక గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని గజ్వేల్లో కూడా రైతులంతా కూడా యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అక్కడ కూడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు కనిపించాయి. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున రైతులు ఆక్రోశంతో నినాదాలు ఇచ్చిన పరిస్థితి అంతటా కనిపించింది. ఇక మెదక్ జిల్లాకు వచ్చేసి చేగుంట, చినశంకరపేట ప్రాంతాల్లో కూడా యూరియా కొరత పెద్ద ఎత్తున కనిపించిన పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి యూరియా కొరత అనేది రైతుల్ని నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. సిద్దిపేట చందలాపూర్ సమీపంలో నిర్మించినటువంటి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుని ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. అక్కడ ఒక పంపు ద్వారా నీళ్లు విడుదలవుతున్న నేపథ్యాన్ని ఆయన పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చినటువంటి సందర్శకులతో కలిసి సెల్ఫీ ఫోటోలు కూడా దిగడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి మన ఎల్లంపల్లి ప్రాజెక్టుని సంబంధించిన అన్ని పంపుల్ని ఆన్ చేసి ఇక్కడ మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక్ సాగర్ నుంచి మలన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు పూర్తి స్థాయిలో నీరు నింపడం కోసం అవసరమైనటువంటి మోటార్లను ఆన్ చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక్కడ ఒక మోటార్నే ఆన్ చేయడం పట్ల ఆయన ఆక్షేపించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఇవని చెప్పి ఆయన చెప్పారు. కేసీఆర్ ఇక్కడ పంపులను ఏర్పాటు చేసి మొత్తంగా అక్కడి నుంచి దాదాపు 16-17 ప్లేసుల్లో ఏర్పాటు చేసి లిఫ్ట్లు ఏర్పాటు చేసి నీళ్ళని ఎప్పటికప్పుడు తెచ్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఆయన కూలీశ్వరంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ బురద రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భవిష్యత్ రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో నీళ్లను నింపడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన
ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా రంగనాయక సాగర్ అన్న, మల్లన్న సాగర్ అన్న, కొండపోచమ్మ సాగర్ అన్న, అక్కడ మిడ్మానేర్ అన్న, మా అన్నపూర్ణ సాగర్ అన్న, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులే అని చెప్పారు. ఎల్లంపల్లి వద్ద ఆన్ చేసినటువంటి పంపుల్ని కూడా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి పంప్ హౌజులు అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అక్కడ ఎల్లంపల్లి వద్ద, తర్వాత మేడిగడ్డ వద్ద సుమారు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయని, ఎల్లంపల్లి వద్ద 5 లక్షల నీళ్లు క్యూసెక్ల నీళ్లు సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని, ఈ నీళ్లనన్నీ ఒడిసి పట్టి రైతులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా హితవు పలికారు. ఇక సంగారెడ్డి జిల్లాలో చింతా ప్రభాకర్ ఆయన ఈరోజు దాదాపు 54 మంది తన నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కొంత ఆర్థిక సహాయం అందుతున్నప్పటికీ ఇంకా ప్రభుత్వం పేదలకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన కోరడం జరిగింది.